ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిమితి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, పంట నష్టంపై వారంలో లెక్కలు, మధురపూడి విమానాశ్రయానికి ఘనంగా శంకుస్థాపన, ఎక్సలెన్స్ సెంటర్లుగా డైట్ కళాశాలలు, ఒకే కేసులో దాడుల్లో దొరికింది 290 కోట్ల రూపాయలు, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ట్రెండ్, ఆరోగ్యానికి చిరునామా ఆవాకు, పొట్టలో గ్యాస్ సమస్యను తగ్గించుకోవడం ఎలా? ఈరోజు వార్తలను చూద్దాం. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిమితి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి ఊపిరిలూదిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందించాలని నిర్ణయించారు. తద్వారా గుండె, కిడ్నీ, న్యూరో లాంటి ఎంత పెద్ద జబ్బులకైనా చేతి నుంచి చిల్లి గవ్వ ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యం అందనుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద అందించే చికిత్సల సంఖ్యను 1059 నుంచి ఏకంగా 3 రెట్లకు పైగా పెంచి 3257కు చేర్చిన సీఎం జగన్ ఇక క్యాన్సర్ లాంటి ఖరీదైన జబ్బుల చికిత్సకు సైతం పరిమితం లేకుండా వ్యయాన్ని భరించేందుకు సిద్ధమయ్యారు. ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలు అత్యంత సులభంగా పొందేలా ఆధునిక ఫీచర్లతో కొత్తగా కార్డులను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18వ తేదీన నూతన మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలు మరింత మెరుగ్గా వినియోగించుగల విస్తృత ప్రచారం కల్పించడంపై దిశానిర్దేశం చేస్తారు. అనంతరం 19వ తేదీ నుంచి కొత్తగా రూపొందించిన 1.42 కోట్ల వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. పంట నష్టంపై వారంలో లెక్కలు. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో వాటిల్లిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ఎన్యూమరేషన్ బృందాలు సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయి. వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు ఆక్వా, పాడి రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా వ్యవసాయ పంటలకు సంబంధించిన 1,00,000 ఎకరాల్లో పంటలు ముంపునకు గురికాగా మరో 1,50,000 ఎకరాల్లో నేల కొరిగినట్లు అంచనా వేశారు. బృందాలు వారం రోజుల పాటు గ్రామ స్థాయిలో పర్యటించి వాస్తవంగా జరిగిన పంట నష్టం అంచనాలను రూపొందిస్తాయి. ఈ జాబితాలను సామాజిక తనిఖీల కోసం ఈ నెల 18వ తేదీ నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు. 25వ తేదీన లబ్ధిదారుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. ఇంకా ఎవరైనా అర్హులు పొరపాటున మిగిలిపోతే వారికి కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ 31వ తేదీన సవరించిన తుది జాబితాలను ప్రదర్శిస్తారు. అర్హత పొందిన బాధిత రైతులకు సంక్రాంతిలోగా పంట నష్ట పరిహారం అందించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విపత్తులోనూ విత్తనాలు సిద్ధం. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 80% సబ్సిడీపై అవసరమైన విత్తనాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు 16 జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం 85,885 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేశారు. ఇప్పటికే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వరి విత్తనాలను పంపిణీకి శ్రీకారం చుట్టగా మిగిలిన జిల్లాలో సోమవారం నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే 80% సబ్సిడీతో విత్తనాలు ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం. రైతులు కోరుకున్నటువంటి ఏదైనా సరే R&R ఎక్కువ మంది అడుగుతున్నారు, KNM అడుగుతున్నారు. ఏ వెరైటీ రైతులు కోరుకుంటారో ఆ కోరుకున్నటువంటి వెరైటీకి సంబంధించి ఇప్పటికే ఇండెంట్ ప్లేస్ చేశారు. ప్లేస్ చేసినటువంటి ఇండెంట్ ప్రకారం రావడం ప్రారంభించింది. మన దగ్గర డిఎం ఏపీ సీడ్స్ దగ్గర ఏదైతే ఉన్నాయో ఇప్పటి వరకు వాటిని ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలకు తరలించాం. అందులో భాగంగా ఈ రోజు నుంచే రైతులకు సంబంధించి ఈ పంపిణీ ప్రారంభించాం. సబ్సిడీలో విత్తనాల పంపిణీ ప్రారంభించాం. ఘనంగా జరిగిన మధురపూడి విమానాశ్రయం శంకుస్థాపన. మధురపూడి విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి వసతులు సమకూరనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఏ ఎయిర్పోర్టుకు లేని విధంగా 3,165 మీటర్ల పొడవున్న రన్వే, 11 పార్కింగ్ బేస్తో కూడిన ఏప్రాన్ ఉండటం ఈ ఎయిర్పోర్టుకు సానుకూల అంశాలు. అంతర్జాతీయ స్థాయికి అవసరమైన సదుపాయాలు ఉండటంతో ఎయిర్పోర్ట్ సేవలను విస్తృతం చేసేందుకు భారత పౌర విమానయాన శాఖ కార్యాచరణ అమలు చేస్తోంది. ఈ పనులకు
ఈరోజు ఉదయం కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు. ఉదయం 11 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ భారత్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. ఎక్సలెన్స్ సెంటర్లుగా డైట్ కళాశాలలు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన చేసే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో తొలి విడతగా 3 జిల్లా వైద్య శిక్షణా సంస్థ అంటే డైట్లను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఎంపిక చేసింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 125 డైట్ కళాశాలలను మోడల్ డైట్స్ అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఎంపిక చేయగా వాటిలో రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు జిల్లాకు చెందిన 3 డైట్ కళాశాలలకు అవకాశం దక్కింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయ విద్యార్థులను నూతన విద్యా విధానానికి అనువుగా శిక్షణ ఇచ్చేందుకు వీటిని తీర్చిదిద్దుతున్నారు. ఈ 3 సెంటర్ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 24 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తం 13 డైట్ కాలేజీలు ఉండగా 3 కేంద్రాలకు మోడల్ డైట్ గుర్తింపు లభించింది. మిగిలిన డైట్ కేంద్రాలను 2028 నాటికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దనున్నారు. ఏపీలో రైల్వేల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆంధ్రప్రదేశ్లో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే బడ్జెట్లో ఇప్పటివరకు ఏపీకి 8,406 కోట్ల రూపాయలు కేటాయించామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శనివారం ఉదయం విశాఖ చేరుకున్న ఆయన సింహాచలం స్టేషన్ని సందర్శించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా 20 కోట్ల రూపాయలతో జరుగుతున్న స్టేషన్ అభివృద్ధి పనులను బీజేపీ నేతలతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ రైల్వే స్టేషన్కు శాటిలైట్ స్టేషన్గా సింహాచలంను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోందని, ఇప్పటికే 106 కోట్ల రూపాయల జోన్ నిర్మాణానికి కేటాయించామని ఆయన గుర్తు చేశారు. దీనిపై సీఎం వైఎస్ జగన్, సీఎస్, స్పెషల్ సీఎస్తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరగా సమస్యను పరిష్కరించి జోన్ నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. Honorable Modi ji is very much committed to creating the South Coast zone. For that already 106 crore rupees has been sanctioned. We are working with the state government to get the land for it, but we are still constantly engaged with the state government, with the Honorable Chief Minister, and we hope that we should get the land very soon, and as and when we get the land, we will start the construction work. Funding for Andhra Pradesh is 8,406 crore. 4 Vande Bharat services are there. Very soon we will have more, because now we are manufacturing almost every week one Vande Bharat train is being manufactured. బల్క్ డ్రగ్ పార్కు స్థలం మార్పునకు కేంద్రం ఆమోదం. బల్క్ డ్రగ్ పార్కును కాకినాడ నుంచి అనకాపల్లి జిల్లా నక్కపల్లికి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పార్కును కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో 2,000 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ 2,190 కోట్ల రూపాయలతో ఫార్మాస్యూటికల్ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఇందుకోసం 1,000 కోట్ల రూపాయలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం భూమిని సమకూరుస్తోంది. అయితే ప్రభుత్వ భూమి మాత్రమే ఉండాలని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. దాంతో కాకినాడ నుంచి నక్కపల్లి ప్రాంతానికి ఈ పార్కుని మార్చారు. నక్కపల్లి వద్ద ఏపీఐఐసి భూమి అందుబాటులో ఉండడం, అక్కడ ఇప్పటికే ఫార్మా రంగానికి చెందిన పలు పరిశ్రమలు ఉండటంతో రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, త్వరలోనే టెండర్లను న్యాయ పరిశీలనకు పంపుతామని ఏపీఐఐసి వీసీ ఎండి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఒకే కేసులో దాడుల్లో దొరికింది 290 కోట్ల రూపాయలు. ఒడిశా కేంద్రంగా పనిచేస్తున్న డిస్టిలరీ గ్రూప్, అనుబంధ సంస్థల్లో ఆదాయ పన్ను అధికారులు చేపట్టిన సోదాల్లో భారీ మొత్తంతో నల్లధనం వెలుగులోకి వస్తోంది. మొత్తంగా 290 కోట్ల వరకు ఇక్కడ ఉండొచ్చని చెబుతున్నారు.
ఇప్పటివరకు లెక్కించిన 250 కోట్ల రూపాయలను అధికారులు వాహనాల ద్వారా తరలించి ఒడిశాలోని ఎస్బీఐ శాఖల్లో జమ చేశారు. ఒకే కేసులో ఒకే దర్యాప్తు సంస్థకు ఇంత భారీ మొత్తంలో లెక్కల్లో చూపని నగదు పట్టుబట్టం ఇదే మొదటిసారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 6వ తేదీ నుంచి మొదలైన సోదాల్లో బౌద్ధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థల్లో దొరికిన డబ్బుల కట్టలను లెక్కించడం కష్టసాధ్యమైన విషయంగా మారింది. విరామం లేకుండా లెక్కింపు కొనసాగించడంతో కౌంటింగ్ మిషన్లు మొరాయిస్తున్నాయి. దీంతో ఇతర బ్యాంకుల నుంచి 40 వరకు చిన్న పెద్ద కౌంటింగ్ యంత్రాలను తీసుకువచ్చాం. నగదంతా దాదాపుగా 500 నోట్ల రూపాయల్లోనే ఉంది. ఈ డబ్బును సంబాల్పూర్, బొలంగీర్ ఎస్బీఐ ప్రధాన శాఖలకు తరలించేందుకు మరిన్ని వాహనాలను కూడా తీసుకువచ్చాం. నగదును సర్దేందుకు 200 బ్యాగులను వినియోగించామని అధికారులు వివరించారు. మద్యం పంపిణీదారులు, విక్రేతలు, వ్యాపారుల ద్వారా భారీ మొత్తంలో నమోదు కాని విక్రయాలు, నగదు బట్వాడా జరుగుతున్నాయన్న ఐటీ నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ సోదాలు చేపట్టామని ఐటీ వర్గాలు వివరించాయి. తెలంగాణలో సీనియర్లకు ప్రాధాన్యం, జూనియర్లకు కీలకం. తెలంగాణలో కాంగ్రెస్ కేబినెట్ ఏర్పాటైన 3వ రోజున మంత్రులకు శాఖల పంపిణీ జరిగింది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మరో 10 మంది మంత్రులుగా ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. వారికి సీఎం రేవంత్ శనివారం శాఖలను కేటాయించారు. పురపాలక, హోంశాఖలను తన వద్దనే ఉంచేసుకున్న రేవంత్ విద్య, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, పశు సంవర్ధక శాఖ, కార్మిక, దళిత అభివృద్ధి, మైనార్టీ, ఎస్టీ సంక్షేమ శాఖలను పెండింగ్లో పెట్టారు. మరో 6 నియామకం తర్వాత శాఖలను కేటాయించనున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ట్రెండ్. దేశవ్యాప్తంగా చట్టసభల్లోకి కొత్త నీరు శరవేగంగా చేరుతోంది. ఎన్నికల రాజకీయాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టగల ఈ ధోరణి తాజాగా ముగిసిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. వాటన్నింటినీ కలిపి ఏకంగా 38% మంది కొత్త ఎమ్మెల్యేలు కొలువుదీరారు. మెజారిటీ సాధనలో వెటరన్ ఎమ్మెల్యేలదే పై చేయిగా నిలిచిన రాజకీయ రంగంలో మాత్రం మొత్తం మీద కొత్త గాలులు వీస్తున్నాయనేందుకు ఈ ఎన్నికల్లో స్పష్టమైన సూచికగా నిలిచాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీలకు తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. విజేతల జాబితాను పరిశీలిస్తే ఇప్పటికే కనీసం 2 నుంచి 3 సార్లు నెగ్గిన అనుభవజ్ఞులైన ఎమ్మెల్యేలు అందులో 38% మంది ఉన్నారు. అయితే సరిగ్గా అంతే శాతం మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడం విశేషం. కాల్పుల విరమణపై తీర్మానాన్ని అడ్డుకున్న అమెరికా గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి రావాలంటూ శుక్రవారం ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా మోకాలెడ్డింది. యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, బందీలను హమాస్ మిలిటెంట్లు బేషరతుగా వెంటనే విడిచిపెట్టాలంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేసిన ప్రతిపాదనకు ఐరాసలోని 90 సభ్య దేశాలు మద్దతు పలికాయి. ఆ దేశం మండలిలో ప్రవేశపెట్టిన ఆ తీర్మానానికి మొత్తం 15 దేశాలకు గాను 13 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటేశారు. మరో శాశ్వత సభ్య దేశం బ్రిటన్ ఓటింగ్లో పాల్గొనలేదు. గాజాలో మానవతా సంక్షోభ నివారణ నిమిత్తం ఇటీవల ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరెస్ అసాధారణ అధికారాన్ని ఉపయోగించారు. తక్షణమే మానవతా కోణంలో కాల్పుల విరమణ జరగాలని, పౌరుల రక్షణ కోసం అత్యవసర సాయం అందజేయడానికి అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని మండలి దేశాలకు గుటెరెస్ పిలుపునిచ్చారు. యుఎస్ చార్టర్లోని ఆర్టికల్ 99 కింద ప్రత్యేక అధికారంతో అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే పరిస్థితుల్లో భద్రతా మండలిని సమావేశపరచవచ్చు. దీనిలో భాగంగా సమావేశమైన మండలిలో యుఏఈ తీర్మానంపై ఓటింగ్ జరిగింది. మండలిలో శాశ్వత సభ్య దేశమైన అమెరికా తన వీటో అధికారంతో ఆ తీర్మానాన్ని అడ్డుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణను గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అది హమాస్ పుంజుకునేందుకు ఉపయోగపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆరోగ్యానికి చిరునామా ఆవాకు. మనం ఆవాలను ఎక్కువగానే ఉపయోగిస్తాం, కానీ ఆవాకు తినే అలవాటు లేదు. నిజానికి ఇది చాలా మంచిదంటున్నారు ఆహార నిపుణులు. పాలకూర, మెంతికూరల్లా
ఆవాకు కూడా శ్రేష్టమైందని తరచూ తినమని చెబుతున్నారు. ఆవాకుకు కంది, పెసర, శనగపప్పులతో కలిపి వండొచ్చు. దీని నూనెలో వేయించి కారం, ఉప్పు, వెల్లుల్లి, నిమ్మరసం వేస్తే సైడ్ డిష్ అయిపోతుంది. సలాడ్ రూపంలో అయితే అందరికీ నచ్చేస్తుంది. ఉడికించి ఉప్పు, నిమ్మరసం కలిపి తాగితే రుచికి రుచి, బలానికి బలం. దీంతో చేసే బజ్జీలు, పాలకూర పకోడీలనే గుమాయిస్తాయి. ఆవాకులో ఏ, B1, B3, B6, సి, ఈ, కే విటమిన్లు, ప్రోటీన్లు, కాపర్ ఇలా శరీరానికి అవసరమైనవెన్నో ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులను తరిమికొట్టే యాంటీ ఆక్సిడెంట్స్ ఆవాకులో విస్తారంగా ఉన్నాయి. ఇది టైప్ 2 డయాబెటీస్, గుండె జబ్బులను నిరోధిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. మతిమరుపును కూడా తగ్గిస్తుందని ఇటీవలలో పరిశోధనలో తేలింది. పొట్టలో గ్యాస్ సమస్యను తగ్గించుకోవడం ఎలా? పొట్టలోని గ్యాస్ చేరి అది బయటకు వెళ్లే వరకు బాధితులకు ఓ సమస్యే. కొన్నిసార్లు గ్యాస్ వల్ల ఛాతీలో నొప్పి వచ్చి అది గుండెపోటేమో అన్న అనుమానం కలిగించి మానసికంగా, ఆర్థికంగా కూడా సమస్యాత్మకంగా మారుతుంది. అసలు ఈ గ్యాస్ సమస్యను అధిగమించాలంటే ఏం చేయాలో చూద్దాం. మెల్లమెల్లగా బాగా నమిలి తినాలి. తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి. తినేటప్పుడు గాలి నోట్లోకి పోకుండా పెదవులను మూసి ఆహారాన్ని నమలాలి. కొవ్వు ఎక్కువగా ఉండేవి, డీప్ ఫ్రై వేపుళ్ళు వీలైనంత తక్కువగా తీసుకోవాలి. పాలల్లో లాక్టోజ్ రహిత పాలు ఉత్పాదనలో తీసుకోవడం మేలు. సోడాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ వంటి బెవరేజెస్కు దూరంగా ఉండాలి. కాఫీ, టీ పరిమితంగా తీసుకోవాలి. రోజు కనీసం 2 లీటర్ల కంటే ఎక్కువగా మంచినీళ్లు త్రాగాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. రోజు వ్యాయామం చేస్తూ చురుగ్గా ఉండాలి. పొగ తాగడం పూర్తిగా మానేయాలి. ఆల్కహాల్ బెవరేజెస్కు దూరంగా ఉండాలి. కట్టుడు పళ్ళు ఉన్నవారు డెంటిస్ట్ సహాయంతో అవి సరిగా అమరేలా చూసుకోవాలి. ఈ నియమాలను పాటిస్తే పొట్టలో గ్యాస్ సమస్య లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. సైబర్ వలలో జేబులు గుల్ల. ఇంటి నుంచే సంపాదన పేరుతో నిరుద్యోగులకు వల. వాట్సాప్, టెలిగ్రామ్ చాటింగ్తో ముగ్గులోకి దించుతున్న వైనం. మోసమని గుర్తించక లక్షల్లో నష్టపోతున్న బాధితులు. బీఆర్ఎస్ శాసనసభ పక్షనేతగా కేసీఆర్. అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభ పక్షనేతగా పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కె చంద్రశేఖరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో భేటీ అయి తీర్మానించారు. లోక్ అదాలత్లో భారీగా కేసులు పరిష్కారం. రాష్ట్ర వ్యాప్తంగా 21,574, హైకోర్టులో 137 కేసుల పరిష్కారం. గుండ్లకమ్మ గేటుకు స్టాప్ లాక్స్. ప్రకాశం జిల్లా మద్దిపాడు మద్దండలం కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో బలహీనంగా ఉన్న 2వ గేటు దిగువ భాగం శుక్రవారం రాత్రి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. హైడ్రాలజీ విభాగానికి చెందిన సిఈ టీవీకే కుమార్ నేతృత్వంలోని బృందం శనివారం రాత్రి స్టాప్ లాక్లను అమర్చి సముద్రంలోకి నీటిని వృధాగా పోకుండా అడ్డుకట్ట వేసింది. డీప్ ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్. డీప్ ఫేక్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ముఖ్యమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. సెక్షన్ 66D కింద కంప్యూటర్ ఆధారిత సాంకేతికతతో ఇలాంటి చర్యలకు పాల్పడితే 3 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధిస్తామని మంత్రి చంద్రశేఖర్ రాజ్యసభకు తెలిపారు. ఉమెన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలంలో 2 భారత యువ క్రీడాకారులకు అధిక మొత్తం. చండీగఢ్కు చెందిన పేస్ బౌలర్ కాస్వి గౌతమ్, కర్ణాటక బ్యాటర్ వృందా దినేష్ల పంట పండింది. కాస్విని గుజరాత్ జైంట్స్ ₹2 కోట్ల ఎంచుకోగా వృందాను ₹1,30,00,000కు యూపీ వారియర్స్ తీసుకుంది. ఆస్ట్రేలియా యువ క్రీడాకారిణి అనాబెల్ సదర్లాండ్ను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ₹2 కోట్లకే తమ జట్టులోకి చేర్చుకుంది. 2-0తో సిరీస్ ఇంగ్లాండ్ మహిళల సొంతం. 2వ టీ20లోనూ భారత్ ఓటమి. భారత్ దక్షిణాఫ్రికా మధ్య టీ20 పోరు ప్రారంభం.
నేడు ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్. రెండో టెస్టులో కివీస్ గెలుపు. రెండో టెస్టులో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై గెలిచింది. 2 టెస్టుల సిరీస్ను 1-1తో సమన్ చేసింది. క్వార్టర్ ఫైనల్లో భారత్. జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్లో భారత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. కౌలాలంపూర్లో పూల్ సిలో శనివారం జరిగిన పోరులో యువ భారత్ జట్టు 10-1తో కెనడాను చిత్తు చేసింది. ఈ విజయంతో తమ పూల్లో 2వ స్థానంలో నిలిచిన భారత్ నాకౌట్కు అర్హత సంపాదించింది. టైటాన్స్కు మరో ఓటమి. ప్రో కబడ్డీ లీగ్ తాజా సీజన్లోనూ తెలుగు టైటాన్స్ వరుసగా 3వ మ్యాచ్లోనూ పరాజయం చవిచూసింది. శనివారం బెంగళూరులో జరిగిన పోరులో యూపీ యోధాస్ 48-33 స్కోరుతో టైటాన్స్పై గెలిచింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.